నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రం అనేక సుప్రసిద్ధ ఆలయాలకు నిలయం. పుణ్య తీర్థాలుగా, స్వర్గధామాలుగా విరాజిల్లుతున్న ఆయా క్షేత్రాలన్నీ ఆయా దేవీదేవతల మహిమాన్వితాలతో విరాజిల్లుతున్నాయి. అలా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం అన్నవరం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. విష్ణవే జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచార రోచిష్టవే భూష్ణవే గౌష్ణవే పుణ్యవర్ధిష్ణవే అంటూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం అన్నవరం. రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అర్చారూపంలో వెలవడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తానని దేవతలకు చెప్పారట. ఆ కారణంగా శ్రీ మహావిష్ణువు రత్నగిరి మీదున్న అంకుడు చెట్టు వద్ద పుట్టలో అర్చారూపంగా వెలసి తమ భక్తులైన రాజా ఇనుగంటి వెంకటరామరాయణి బహద్దూర్, ఈరంకి సూర్యప్రకాశరావుల కలలో కనిపించి పుట్టలో ఉన్న తమను వెలికితీసి ఆరాధించమని, ఆలయ నిర్మాణాలు చేయమని చెప్పారట. అంతటా ఆ భక్తులు స్వామివారిని వెలికితీసి ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాదులు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. దేశంలో ప్రముఖమైందిగా, ఆంధ్ర రాష్ట్రంలో విశిష్టమైందిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు త్రిమూర్త్యాత్మక రూపంలో కొలువై ఉన్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం సుందర ప్రకృతి రమణీయతను ఆవిష్కరిస్తుంది. పంపా నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం అటు పురాణపరంగా, చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్ధి నొందింది. రత్నాకరుడనే భక్తునికి శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చిన కారణంగా అన్నవరంలోని రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు అర్చారూపంగా వెలసారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అన్నవరంకు చేరుకున్న భక్తులు ముందుగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో తమ తలనీలాలు సమర్పించుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్నవరం దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అన్నవరం చేరుకునే మార్గం సుందర ప్రశాంత వాతావరణాన్ని శోభిస్తుంది. మనోహరమైన కొండల నడుమ ప్రవహించే పంపా నదీమ తల్లి, ఆ నదిలో జీవనయానం చేసే మత్స్యకారులు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తారు. ఈ క్షేత్రానికి
ఘాట్ రోడ్ సదుపాయం కూడా ఉంది. ఘాట్ రోడ్ మీదుగా సాగే ప్రయాణం సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. అన్నవరానికి చేరుకున్న భక్తులకు ముందుగా మెట్ల మార్గం దర్శనమిస్తుంది. మొక్కులు తీర్చుకునే భక్తులు ఈ మెట్ల మీదుగా స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. అలాగే ఘాట్ రోడ్ను దాటి ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడున్న కళ్యాణకట్టలో తమ తలనీలాలను భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించుకుంటారు. ఓం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామియే నమః అంటూ స్నానాదికాలు చేసి ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి నివేదించుకోవటానికి పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం విశాలంగా దర్శనమిస్తుంది. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రాన్ని ఆనుకుని పంపానది ప్రవహిస్తుంది. పంపాతి అనే భక్తురాలికి ఇచ్చిన వరం కారణంగా పంపాతి పంపానదిగా స్వామివారి చరణాలను తాకుతూ ప్రవహిస్తుందని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనంతరం భక్తులు గర్భాలయంలో శ్రీ స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. వివిధ దేవీదేవతల మూర్తి రూపాలతో ఉన్న గాలిగోపురాన్ని దర్శించుకుని ఓం సత్యదేవాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో సత్యదేవుని చరిత్రకు చెందిన మనోహరమైన చిత్రాలు భక్తులకు దర్శనమిస్తాయి. అధునాతనంగా విశాలంగా ఉన్న అంతరాలయ మధ్య భాగంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. మనోహరమైన ఈ ఉత్సవమూర్తులకు రోజు పెద్ద సంఖ్యలో వ్రతాలు నిర్వహిస్తారు. దీనికి సమీపంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ మండపాన్ని దాటి ముందుకు వెళ్లిన తర్వాత భక్తులు మేడపై భాగాన ఉన్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి గర్భాలయానికి చేరుకుంటారు. కోరికలు తీరగా కృత దంపతులు నీ వ్రతము చేసేరు కొంగు బంగారమా కోరికలు తీరగా. స్వామివారి గర్భాలయం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది.